చట్టాన్ని మీరి రైట్. సో చూశారు కదా, మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి. ఆంధ్రప్రదేశ్కి మహిళా కమిషన్ ఉంది, దానికంటే ఒక చట్టం ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి మాత్రమే సంబంధించింది. మేము వాళ్ళ సమస్యల్ని మాత్రమే మేము తీసుకుంటాం, వాళ్ళకి సంబంధించిన కేసులను టేకప్ చేస్తాం, సుమోటోగా అవి మాత్రమే మేము తీసుకుంటాం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆవిడ. అంటే ఆవిడ మర్చిపోయారా లేదా ఆవిడకి లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకోటి కొన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీ మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మహిళలపై, ఆంధ్రప్రదేశ్కి చెందిన మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు జరిగితే వాటిని సుమోటోగా తీసుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటిది, చట్టం కాదు, రాజ్యాంగం డైరెక్ట్గా. ఆ రాజ్యాంగం ప్రాతిపదికన మాత్రమే మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. అది రాజ్యాంగబద్ధ పదవి, ఇదేం రాజకీయ పదవి కాదు. రెండోది, ఆవిడకి తెలియదేమో మాట్లాడితే మహారాష్ట్ర వనిత, మహారాష్ట్రకి సంబంధించిన ఆవిడ, మహారాష్ట్రలో ఉన్నటువంటి మహిళా కమిషన్ ఆ ఐపీఎస్లను వాళ్ళని ఏమైనా చేస్తుందేమో, చేయొచ్చేమో వాళ్ళంటే మేము చేయలేమని చెప్తున్నాయో పక్కన. రెండోది, కాదంబరి జత్వాని మహారాష్ట్రకి సంబంధించినటువంటి మహిళ పౌరురాలు కాదు, ఆవిడది గుజరాత్. ఇంకా నయం, గుజరాత్ మహిళా కమిషన్ ఉంది. ఎందుకు మహిళా కమిషన్ దాకా ఎందుకు? ప్రధానమంత్రి గుజరాత్కి చెందిన వాళ్లే కదా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రికి చెప్పుకోమని చెప్పలేదు. అంటే ఒక మహిళగా సాటి మహిళని ఇక్కడికి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ తీసుకొచ్చి 40 రోజుల పాటు 42 రోజుల పాటు ఇష్టారీతిన హెరాస్మెంట్కి గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. అంటే ఒక మహిళగా సాటి మహిళకి కలిగినటువంటి ఆ కష్టానికి చలించైనా సరే ఎస్ మేము సాయంగా ఉంటాం అని చెప్పాల్సింది పోయి విమర్శలా చేసేది మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి. ఇదా చట్టం నేర్పింది? ఇదా ఆ పదవికి ఉండేటువంటి ఔచిత్యం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది బహిరంగ రహస్యం. మరి అలాంటప్పుడు కేసులు వాళ్ళ మీద పెట్టాలి కదా, తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. వెరాస్ ఇంకో మాట అన్నారు, విజయవాడ వచ్చింది కదా ఆవిడ, ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ అని ఉంది అనేది ఆవిడకి తెలియదా? ఎవరు సలహా ఇవ్వలేదా? వచ్చి మమ్మల్ని కలవాలని తెలియదా? ఉన్నతమైన చదువులు, చాలా పెద్ద చదువులు చదువుంది కదా అని చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు అన్నారు. కరెక్టే, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆవిడ. ఆంధ్రప్రదేశ్కి వచ్చి కలిసింది ఎవరిని? విజయవాడ కమిషనర్ రాజశేఖర్ని ఎవరిని కలిశారు. తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని కలిశారు. ఇతరత్ర ఎవరైతే ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ని పెట్టారో వాళ్ళని కలిశారు, లాయర్ని కలిశారు, మహిళా సంఘాలని కలిశారు. మహిళా సంఘాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన శుంకర పద్మశ్రీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఉండి నా మీద ఇలా చేశారు, ఇది రాజకీయాలకు అతీతంగా చూడండి, రాజకీయాలని దీంట్లోకి ఇంకల్కేట్ చేయొద్దు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్లో వాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడింది కాదంబరి జత్వాని. మరి ఇవన్నీ చూసిన తర్వాత అరే సాటి మహిళకి ఇలా జరిగిందే, పాపం ఇది మన రాష్ట్రంలో జరిగిందే, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని, అంటే మనకి ప్రతి చోట అతిథి దేవో భవ అంటాం కదా, అలాగే ఇక్కడ మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఇలా అన్యాయం చేశారు, సో న్యాయం మనమే చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? అండ్ రెండోది, ఈరోజు వచ్చి మేము సుమోటోగా తీసుకోము, పక్క రాష్ట్రాలకి సంబంధించిన మహిళలది అని గజ్జల వెంకటలక్ష్మి గారు చెప్పడం అనేది చాలా శోచనీయం. ఎందుకు అనంటే, వెరాజ్ ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలోనే కొనసాగింది కాబట్టే వాసిరెడ్డి పద్మ రాజీనామా తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని జగన్మోహన్ రెడ్డి ఆవిడకి కట్టబెట్టాడు అన్నది అందరికీ తెలిసిందే. ఒక పాయింట్ రైట్. ఆవిడ పూర్తిగా వైసీపీ భావజాలంలోనే ఉన్నారు అన్నది కూడా 100% వాస్తవం. ఎందుకు ఈ మాట అంటున్నాను ఈరోజు అంటే, పూర్తి స్థాయిలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ బాంబేకి వెళ్ళి కేసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నమోదు చేయకముందే, కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ప్రీప్లాన్డ్గా ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావడం అనేది, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్, దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవన్నీ కూడా పెట్టి పోలీసులు చేసినటువంటి అతి ఉత్సాహపు పని ఏదైతే ఉందో, చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆధారాలతో సైతం పూర్తి స్థాయిలో ఈరోజు బయటకు వస్తూ ఉంటే, ఎక్కడ మళ్ళీ తన పార్టీ అంటే ఇప్పుడు ఆవిడకి పార్టీ ఆపాదించడం అనేది నేరమే అవుతుంది. బట్
ఈరోజు జరిగినటువంటి డెవలప్మెంట్ని దీనికి లింక్ పెట్టుకోవాల్సిందే డెఫినెట్గా. నన్నపనేని రాజ్కుమార్ గారు ఇదే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 2014 నుంచి 19 ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఆవిడ రాజీనామా చేసిన తర్వాత వాసిరెడ్డి పద్మకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. ఆవిడకి అక్కడ పదవీ కాలం అనేది ఉంది ఇంకా కొనసాగడానికి. కానీ బలవంతంగా రాజీనామా చేస్తారా లేదా అంటే ఆవిడ బలవంతంగా రాజీనామా చేయించి వాసిరెడ్డి పద్మకి ఇచ్చారు. 2 సార్లు ఆవిడకి కంటిన్యూషన్ అయింది. ఎన్నికల ముందు ఇంకా అయిపోయింది, రాజీనామా చేసిన తర్వాత ఇంకెవరిని నియమించాలి ఏంటి అన్నప్పుడు ఇగో ఈవిడ ఉన్నారు, ఈవిడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈవిడ పార్టీ భావజాలాన్ని ఇందులో రుద్దాలనుకుంటున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఆవిడ మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే. ఎందుకు అనంటే ఇది కేవలం కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా చాలా మొత్తం ఆవిడ ఏమేమి మాట్లాడారు ఈ ఘటనలు వీటికి సంబంధించి కూడా ఇందాక లిస్ట్ తీయడం జరిగింది. చాలా పాయింట్లు ఇందులో మెన్షన్ చేయాలి. అలాగే గవర్నర్ గారికి కూడా ఒక అర్జీ పెట్టాల్సిందే దీంట్లో. ముఖ్యంగా మొన్న మధ్యన చూసాం గుడ్లవల్లేరు ఘటన ఏదైతే ఉందో, కాలేజ్లో మన ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల కాలేజ్ హాస్టల్లో ఇలా చేశారు అని. దాంట్లో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మహిళా కమిషన్ చైర్పర్సన్, వేరాజ్ అక్కడ ఎస్పీ కానీ మినిస్టర్ లోకేష్ కానీ ఎంతమంది చెప్పినా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఏం చెప్పినా ఏం చేసినా కూడా లేదు అని చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడడం అంటే మరి ఏమనాలి? ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏంటి? 100% హిడెన్ కెమెరాల అంశం దాగి ఉందని కామెంట్ చేసింది ఈవిడ. ఏం ఇన్వెస్టిగేట్ చేశారు? గజ్జల వెంకటలక్ష్మి గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ కాలేజ్కి వెళ్ళి ఏమి ఇన్వెస్టిగేట్ చేశారని చెప్పి 100కి 100% ఇందులో కెమెరాలు ఉన్నాయని చెప్పగలిగారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ బెదిరించారంటూ విమర్శ. మీరున్నది విమర్శలు చేయడానికి కాదు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. దానికి వ్యవస్థలను ఉపయోగించుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ని, మినిస్ట్రీస్ని వాళ్ళకి చెప్పి ఉపయోగించుకొని అక్కడ తప్పు చేసే వాళ్ళని శిక్షించవచ్చు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాస్తవాలు